హలో ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రస్తుతం చాలా మంది ప్రతిరోజు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా వయసుపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా పోషకాలు లేని ఆహారాలు తీసుకోకుండా మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలా వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. ముఖ్యంగా చాలా మంది ఆకుకూరలను తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఆకుకూరలు తినడం వలన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రకృతి ప్రసాదించిన వరం ఆకుకూరలు. ఆకుకూరలను తింటే శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజు ఏదో ఒక రకంగా రోజువారీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకుకూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఆకుకూరల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. అయితే ఏ ఆకుకూరలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్న సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. ఇక కొన్ని ఆకుకూరలు ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనం రోజువారీగా తీసుకునే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. వీటిలో ముందుగా వచ్చేసి తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాకుండా ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. రక్త కణాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే బచ్చలి కూర. బచ్చలి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. బచ్చలి కూరను చాలా తక్కువ మంది తీసుకుంటారు. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలీదు. ముఖ్యంగా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారికి బచ్చలి కూర మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది. కొత్తగా రక్త కణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పాలకూర. పాలకూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే గోంగూర. గోంగూర తినడానికి కాస్త పుల్లగా అనిపించిన ఆ పుల్లటి రుచి కలిగిన గోంగూర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం కూడా చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మెంతికూర. మెంతికూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అధిక బరువుకు, గుండె ఆరోగ్యానికి, లివర్ ఆరోగ్యానికి మెంతికూర మంచిది. అలాగే మునగాకు. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉండడం వలన రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే పొనగంటి కూర. పొనగంటి కూరలో విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఎముకల బలాన్ని పెంచి మనిషి దృఢంగా ఉండేట్టు చేస్తుంది. అలాగే చుక్కకూర. రక్తహీనతను తగ్గించడంలో చుక్కకూరలో ఉండే ఐరన్ బాగా సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను చుక్కకూర తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే కరివేపాకు. సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ గా వాడుతుంటారు. మనం తినేటప్పుడు కరివేపాకు వస్తే తీసి పక్కన వేస్తాము. కానీ ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపరచడానికి, జుట్టు ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కరివేపాకుని నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగానైనా ఆహారంలో చేర్చుకున్న కరివేపాకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే పుదీనా, ముఖ్యంగా పుదీనా వంటలకు అదనపు రుచిని ఇస్తుంది. మంచి స్మెల్ ను ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు. అలాగే కొత్తిమీర కూడా వంటలకు అదనపు రుచిని ఇస్తుంది. అయితే రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు, యాసిడిటీని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలో కొత్తిమీర జ్యూస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యం కోసం ఆకుకూరలను వారంలో 2 సార్లైనా ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.